చాలా దూరం, ఇంట్లోంచి పారిపోయి వచ్చానులే. అలాగా? అయితే రేపు ఇక్కడే ఉంటావుగా? ఉంటాను. ఉన్నా తీసుకుపో, తీసుకెళ్ళి రాజు. నన్ను మా బంగ్లాకు వెంటనే తీసుకెళ్ళు, తీసుకెళ్ళి రాజు. నన్ను వెంటనే తీసుకెళ్ళు, తీసుకెళ్ళి రాజు. నిన్నే. చంపుతారో చంపిస్తారో మీ ఇష్టం. రేపు సాయంత్రానికి వాడి శవం నేను చూడాలి. మా రాజు సాక్షాత్తు దేవుడు బాబు. కృష్ణుడు వేషం వేస్తే కృష్ణుడు, శివుడు వేషం వేస్తే శివుడు. ఏ వేషంలోనైనా నటరాజ కాంతితో వెలిగిపోయేవాడు బాబు. దేవుడు కాబట్టే మాలాంటి అరముల మధ్య ఇమడలేక వచ్చిన లోకాలకే వెళ్ళిపోయాడు బాబు. వెళ్తానన్న వాడిని ఆపలేని క్రూరుణ్ణి నేనే బాబు. మా రాజు మా కారణంగానే చచ్చిపోయాడు బాబు. మా చేతులరా మేమే పొట్టలు పెట్టుకున్నాం. రాజంటే ఆ శివుడి వేషం అది బాగా వేస్తారని చెప్పారే, అతనే కదా? అవును బాబు. అరేరే, కుర్రాడే అనుకుంటా. ఎలా పోయాడో? రోజులు గోదావరి పోటు మీద ఉంది వద్దని చాలా రోజులు చెప్పినా వినకుండా ఈత కొట్టాయంట బాబు. ఆ తర్వాత కాసేపటికి మనిషి కనపడలేదంట. ఇందాక శవం ఉబ్బి ఆనవాళ్ళు దొరకకుండా ఊడికొచ్చిందండి. బాధపడ గురుమూర్తి, పోయిన ప్రతివాడు దేవుడే, అలాగే పోవడం సహజం కూడా. ఇందా ఇదించు, పర్వాలేదు తీసుకో.
పదండి, నేను వస్తాను. రాజు అలా ఉండే నువ్వేలా ఇంతగా గుర్తుపట్టలేకుండా ఊరుకో. బాబు, మా రాజుని పొట్టలు పెట్టుకున్న ఈ గోదావరి తల్లి ఒడ్డుని మళ్ళీ ఈ జన్మలో తాకం బాబు. ఆవిడ అమ్మోరే కావచ్చండి, కానీ మా కళాజీవుల శాపం తగలక మారదండి, తగలక మారదు. పరువు ఒక్కటే చెందాలి. ఆస్తిని విలాసాల కోసం నాశనం చేసి కొడుక్కి దరిద్రం మిగిల్చి వెళ్తున్నాను. నువ్వు తిరిగి దీన్ని నిలబెట్టాలి. నీ ఆఖరి క్షణం వరకు మన పరువు కాపాడు చెందారు. కాపాడుతావు కదా? కాదమ్మా, నీ పచ్చని జీవితాన్ని రాజరిక పంజరంలో బంధించి మహాపరాధం చేసిన పాపాత్మున్నమ్మా. నా కారణంగా నువ్వు చచ్చిపోకూడదన్నయ్యా. నేను పోతున్నది నీ కారణంగా కాదమ్మా, పరువుతో పోరాడి ఓటమి చేతుల్లో ఓడిపోతున్నాను. ఎన్నడూ చీమకైనా అపకారం చెయ్యను నేను మన వంశ ప్రతిష్ఠ కోసం ఒక మనిషిని చంపించి మరిపోతున్నాను. పలానా రాజుగారి అబ్బాయి బికారి బ్రతుకు భయంతో పుడుతుకు తెచ్చాడని ఈ లోకం అనుకోకూడదు. మన వంశ గౌరవానికి కళంకం ఏర్పడుతుంది. రాజుగారి సర్వస్వం కాచేద్దామని ఎవరూ చంపారనుకోవాలి. లోకం నోట్లో మన కీర్తి అలాగే వెరగాలి. బయట ప్రపంచానికి నువ్వు వెళ్ళిపోయినా మన వంశ చరిత్ర ఎవరికి చెప్పకు సుమా. నీ పేరు కూడా మన వంశం కోసం, ఈ అన్నయ్య కోసం
ఈ పని చేస్తావు కదా? చేస్తానన్నయ్యా. మన వంశం పేరు, నా పేరు ఎవరికి చెప్పను, ప్రమాణ పూర్తిగా చెప్పను. భవిష్యత్ దేవతని భయపడి ఎలాంటి చెడు నిర్ణయం తీసుకో. గుండె ధైర్యంతో అడుగు ముందుకువే. బ్రతకడానికి నీకు తప్పకుండా మంచిదని కనిపిస్తుంది. మంచిదని. రామరామ, దీపపు సమ్మెతో పొత్తి కడుపులో చాలా దారుణంగా పొడిచి చంపేశారు. అర్ధరాత్రి జరిగిందనుకుంటాను. మసి పట్టేసిన లాంతరు కూడా ఒకటి ఉంది. అమ్మాయి గారు ఏమయ్యారు? ఇంత ఘోరం చేసిన గాడిద కొడుకులు ఆవిడ ఇంకా ఉంచుతారటండి. సడీ చెప్పుడు లేకుండా ఏ గోదాట్లోనూ ఎప్పుడో పారేసి ఉంటారు. అంతే అంతే, అదే జరిగి ఉంటది పాపం. కనీసం శవాన్ని చుట్టానికి కూడా ఎవరు లేని దిక్కుమాలిన చావు రాజాగారికి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఏం చేస్తాం, జాతరలాగే ఈ కార్యం కూడా మనమే జరిపించేద్దాం. పదండి. అలాగే. ఏంటమ్మా దూరాల నుంచి చోటకి అలా మీద పడిపోతావేంటి? తప్పుకో తప్పుకో, శవాలు తీయాలి. ఎనీ గుడ్ న్యూస్? చాలా గొప్పవాడివి దేవదాస్. నాకు పునర్జన్మనిచ్చిన దేవుడిగా ఎన్నాళ్ళు నిన్ను పూజిస్తూ వచ్చాను. ఇక ముందు ప్రార్థిస్తాను. నా ప్రాణంలో ప్రాణంగా నిన్ను నమ్మి నాలోనే సమాధి చేసుకున్న నా గతాన్ని నీకు చెప్పినందుకు ఫలితంగా గొప్ప రిలీఫ్నిచ్చావు నాకు. ఇప్పుడు నేనేమైపోవాలి? ఏం చేయాలి? రేపు ప్రజలకు నా చరిత్ర తెలిస్తే నేను ఎలా బ్రతకాలి? అసలు ఎందుకు చేసావు ఈ పని? ఎంత కాసుపడి చేశావు? నన్నే అడుగుంటే ఈ లక్షలన్నీ నీ ముందు గుమ్మరించేదానిగా. కాదు, నువ్వేదో పెద్ద అంచనాలతోనే నన్ను రైలు దింపావు. ఎన్నాళ్ళు నన్ను ఇంత పవిత్రంగా చూసావంటే వెనకేదో ఉంది. నువ్వు చల్లని పడగనీడవి. ఇంకొక క్షణం కూడా నేను నీళ్ళలో బ్రతకలేను. వెళ్ళిపోవాలి. నా ఉనికి తెలియని మరో చోటికి వెంటనే వెళ్ళిపోవాలి. ఆగుతారా? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడానికి ఇప్పుడు నీ జీవితం నీ సొంతం కాదు. కొన్ని కోట్ల సినిమా వ్యాపారం నీతో ముడిపడి ఉంది. నాది పడగనీడంటున్నావుగా. ఈ స్థితిలో నీకు ఏం చెప్పినా అర్థం కాదు. నేనే వెళ్ళిపోతాను. నన్ను ఇంతగా అర్థం చేసుకున్న నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాను. నేనేరా పని చేసింది. నాకు తెలుసు నువ్వు నమ్మవు. ఆ రాత్రి ఆవిడ నీతో తన గతం చెప్తుంటే అప్పుడే వచ్చింది నేను బొమ్మలా ఆగిపోయింది. అంతా విన్నా నాకు కన్నీళ్ళు ఆగలేదురా. ఆఫీస్లో ఎప్పుడు నవ్వుతూనే పనిచేస్తుంటాను నేను. అలాంటిది ఆ మర్నాడు అదోలా ఉండేసరికి మా ఎడిటర్ ఏమైందని పదే అడిగాడు. ఇక నా వల్ల కాలేదు. చెప్పేసి అంతా చెప్పేసి రిలీఫ్ ఫీల్ అయింది. కానీ ఆ రాజకీయాలు ఇలా ఎక్స్ప్లెయిట్ చేసుకుంటాడు అనుకోలేదురా. ఇట్స్ ఆల్ రైట్. అట్లీస్ట్ ఆ కథ ప్రింట్ చేయకుండా చూద్దాం పద. ఆ ప్రయత్నం రాత్రే చేశాను రా. అప్పటికే మొత్తం కథ ప్రింట్ అయిపోయింది.
సితార జీవిత చరిత్ర పుస్తకాలు, సితార జీవిత చరిత్ర పుస్తకాలు, సితార జీవిత చరిత్ర పుస్తకాలు. బీరువాల నిండా అన్ని పుస్తకాలు పెట్టుకుని స్టాక్ లేదంటారు ఏమిటండి? అవి నెల రోజుల క్రితం బుక్ చేసుకున్న వాళ్ళ పుస్తకాలండి. కావాలంటే ఇప్పుడు డబ్బు కట్టి మరో నెల తర్వాత వచ్చి తీసుకెళ్ళండి. రాజు మిమ్మల్ని ఆ జాతర రోజు ముద్దు పెట్టుకున్న సీన్లాట్ సీను ఇంతకు ముందు ఏ చిత్రంలో నటించారా మేడం? అందాల సినీ నటించిన చిత్రాలు మీ జీవిత చరిత్ర చదివి రాజులేని నోటు తీర్చాలని, గగన రాజ్యాలను ఏరుతూ విహరించాలని వీళ్ళూరుతూ. జవాబిస్తావు కదా? స్టూడెంట్ గారు ఈ తలుపు సందులోంచి రాజుగాడు ఆడి చూసి యువరాణి గారు పరవశించిపోయి డాన్స్ చేసేసారు. పదండి పదండి, అక్కడ చూదురు గారు పదండి. రండి రండి. ఈ బంగ్లా ఇప్పుడు ఇలాగే అయిపోయింది కానండి, మా రాజుగాడు ఉండేటప్పుడు తాజ్ మహల్ లాగా ఉండేదండి. చాలా గొప్పదాని కోకిల, నా ఆఖరి కోరిక తీర్చావు. మన చరిత్ర గుప్తంగా దాచావు. నా ఆత్మకి ఎంత శాంతిగా ఉందో తెలుసా? ఆ దేవుడిచ్చిన జీవితం సుఖంగా బ్రతకడానికే కానీ మనం కల్పించుకున్న ఆచారాల చీకటి గుహలు ఏడుస్తూ చావడానికి కాదు. జాతరలో రాజు మిమ్మల్ని ముద్దు పెట్టుకున్నప్పుడు మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కావాలి. వంశం పరువు ప్రతిష్ట గొప్పగా కాపాడేసిందండి. ఐ లైక్ యూ.